గారు అదే విధంగా వేదికపై ఆశీస్సులైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, రాష్ట్ర మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, హరీష్ గారు, చాలా మంది ప్రజాప్రతినిధులు వేదికపై కూర్చున్నారు. మరి ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో ఈ నియోజకవర్గ మీటింగు ఇన్ని వేల మందితో ఈ సభ జరుగుతున్నది. కని విని ఎరగని రీతిలో ఈ బహిరంగ సభలో మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో లేవనెత్తిన ప్రతి సమస్య పరిష్కారం కోసం వారు గత 4 సంవత్సరాల 3 మాసాల్లో చేసిన కృషి మనకందరికీ తెలుసు. వాటి వివరాల్లోకి నేను పోవడం లేదు. హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం తెలంగాణ ప్రాంతంలో వెనకబడ్డ ప్రాంతం. ఇక్కడ ఒకటే విషయం మన గౌరవ శాసనసభ్యులు సతీష్ గారు చెప్పారు. ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేసిన దానికంటే దాదాపు 800% ఈ రోజు దాని పెద్దగా కడుతున్నాం ఆ ప్రాజెక్ట్ ని. అదేవిధంగా ఈ ప్రాంతం లోపల మరి ఢిల్లీ నుండి జాతీయ రహదారులు తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు మన ఎల్కతుర్తి నుండి మెదక్ వారికి దాదాపు 1150 కోట్ల రూపాయలతోని ఈ రోజు మనం శాంక్షన్ చేపించుకున్నాము. ఒక బ్రహ్మాండమైన రహదారి వస్తున్నది. అదే విధంగా మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతం లోపల మరి పాడి పంట ఉండాలి, రైతులకి వ్యవసాయంతో పాటు పాడి కూడా ఉండాలని చెప్పి ఆలోచనలో ఒక వంతు తన కర్తవ్యంగా మనకందరికీ తెలుసు. ఇక్కడే మన ముల్కనూరు డైరీ ఉంటది. మరి ఆ డైరీలో చాలా మంది మరి రైతులు అక్కడ ఉంటారు. రాజకీయంగా దాన్ని అధికారంలో పక్కబెట్టి ప్రతి రైతు తెలంగాణ నా బిడ్డ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు లీటర్కి 4 రూపాయలు చొప్పున ఇస్తే ఇవాళ దాదాపు సంవత్సరానికి 15 కోట్ల రూపాయల వరకు ఆ ముల్కనూరు రైతులకి ఈ రోజు పాడి కింద మనం ప్రతి లీటర్కి 4 రూపాయలు ఇస్తున్నాం. కరీంనగర్ డైరీకి సంబంధించింది కూడా మనకందరికీ తెలుసు, లక్షలాది లీటర్లకి ఈ రోజు మనం ఆ విధంగా ఇస్తున్నాం. చాలా విషయాలు మీకు అందరికీ తెలుసు. సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఇంత గొప్పగా ఇవాళ మన రాష్ట్రం నిర్వహిస్తున్న విషయాలన్నీ కూడా మరి ఇప్పుడు తెలుసు మనకందరికీ కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మరి వర్షం వచ్చేటువంటి అవకాశం ఉందనుకొని నేను ముగిస్తున్నాను. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ ఉద్యమ నేత, మన పార్టీ అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను.